డాక్టర్ గారు, న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే ఏమిటి? వీటిని గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? ఎంత తరచుగా ఈ పరీక్షలు చేయించుకోవాలి? అలాగే ఫిట్స్ సమస్యకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే నరాలకు సంబంధించిన జబ్బుల్ని న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటారండి. ఇవి రకరకాలుగా ఉన్నాయి. మనకు కామన్గా తెలిసేది స్ట్రోక్ అంటే పక్షవాతం. ఇది పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళే సహజంగా మీకు చెబుతారు, లేక మీ అంతలో మీరు వాటిని చూసి గమనించి అది స్ట్రోక్ వచ్చిందని తెలుసుకోవచ్చు. కాబట్టి స్ట్రోక్కి సంబంధించినవి వేరు. తర్వాత నరాలకు సంబంధించిన జబ్బుల్లో యూజువల్గా పెరిఫెరల్ న్యూరోపతీస్, బ్యాక్ పెయిన్స్, హెడేక్, నెక్ పెయిన్, లో బ్యాక్ ఏక్, తర్వాత మనకు మయాల్జియాస్, జనరలైజ్డ్ మసిల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా న్యూరాలజికల్ సమస్యలే అని అంటామండి. ఇది ప్రతి పేషెంట్కి సమస్యను బట్టి దానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. కాబట్టి పేషెంట్ పక్షవాతం వచ్చినప్పుడు సిటీ స్కాన్ చేస్తాము, పెరిఫెరల్ న్యూరోపతి వచ్చినప్పుడు నరాల పరీక్ష చేస్తాము, అలాగే కండరాల జబ్బులు వచ్చినప్పుడు కండరాలకు సంబంధించి బయాప్సీలు, వాటికి సంబంధించిన ఎంజైమ్ పరీక్షలు చేస్తాము. అలాగే హెడేక్ వచ్చినప్పుడు మనం సిటీ స్కాన్ చేసుకుంటాము. సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తుంటాము. సో ఇవి రకరకాల జబ్బులకు రకరకాల విధాలమైన వైద్య పరీక్షలు ఉంటాయి. ఇవి మీకు సంబంధించిన జబ్బు ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన పరీక్షలు కాబట్టి న్యూరాలజిస్ట్ని సంప్రదించి వైద్యం చేయించుకోవడమే ఉత్తమం.